ఇప్పుడు మనం రీజనరేటివ్ బ్రేకింగ్ చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్ 64లో ఉంది. బ్రేక్ మనం అప్లై చేయలేదు. రీజనరేటివ్ లెవెల్ 3లో ఉంది. ఆటోమేటిక్గా రీజనరేటివ్ మోడ్లోకి వెహికల్ షిఫ్ట్ అయిపోయింది. ఈ పొజిషన్లో వెహికల్ ఛార్జ్ అవుతా ఉంది. ఇప్పుడు కరెంట్లీ అగైన్ మనం రీజనరేటివ్ నుంచి డ్రైవ్ మోడ్లోకి 75 కిలోమీటర్ స్పీడ్తో రన్ అవుతా ఉన్నాం. సో మనం బ్రేక్ అప్లై చేయకుండానే మళ్ళీ రీజనరేటివ్కి వచ్చి బ్రేక్ ఆటోమేటిక్ అప్లై అయిపోద్ది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్బిల్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉండడం వల్ల మనం యాక్సిలరేట్ తీసిన వెంటనే ఆటోమేటిక్ బ్రేకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ టెస్ట్ డ్రైవ్ అంతా మేము రిస్క్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ చేస్తున్నాం. మీరు ఇవన్నీ మీరు ఓన్గా చేయకూడదు. సో దిస్ ఓన్లీ టు షో ఆల్ ది ఫీచర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ టాటా కర్వ్ ఈవీ. సో దిస్ ఈస్ అండ్ రిస్కీ ఎక్స్పెరిమెంట్. డోంట్ ట్రై టు డూ ఆఫ్ యువర్ ఓన్. సో ఇదంతా ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ద్వారా షోరూమ్ ద్వారా చేస్తున్నాం. సో ట్రై టు కైండ్లీ ఎంకరేజ్ అండ్ ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్. మీరు ఎలక్ట్రిక్ వెహికల్